దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కూసేపు. ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి. ప్రజల చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి అంటున్నాడు దావీదు భక్తుడు. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. అంటే అన్యజనులకు నన్ను అధికారిగా చేసేమంటున్నాడు అన్నమాట. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు అగుదురు. చెవిని పడగానే విధేయులు అవుతారంట. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నీ స్థిరస్థానము గల వారై వణకుసు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, బహుశృతి నొందగినవాడు, బహుగా శృతులు వందగినవాడు అని దేవుణ్ణి చెబుతున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. శృతులు వందగినవాడు ఆయన నా నిమిత్తము ప్రతిదండ చేయు దేవుడు. ఆ జనములను నాకు లోపరిచేవాడు ఆయనే అంటున్నాడు అన్నమాట భక్తుడు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును అంటున్నాడు దేవుడు. విడిపిస్తాడు దేవుడు యేసయ్య. నా మీదకి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. నా మీదకి లేచివారి కంటే నన్ను ఎత్తుగా హెచ్చించేద్దాం అంటున్నాడు భక్తుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. బలాత్కార చేతిలో నుంచి నన్ను విడిపించెదవు అంటున్నాడు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను కనపరిచేదను. నీ నామము కీర్తించేదను, గానం చేసేదను అంటున్నాడు అన్నమాట. కీర్తిస్తాను అన్యజనుల ఎదుట, కనపడతాను అంటున్నాడు దావీదు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయదు. అంటే ఆయన దేవుడు నియమించిన రాజుని గొప్ప ఘనత కలగజేస్తాడనమాట దేవుడు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించాడు కదా దావీదుని. దావీదు సంతానానికి, దావీదు సంతానానికి నిత్యము కనికరము చూపేదవు అంటున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించును. ఆకాశం దేవుని మహిమను వివరిస్తాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వివరించున్నవి. అంతరిక్షము ఆయన చేతి పని. అంతరిక్షము ఆయన చేతి పని మాట. ఆయన ఈ లోకానంతా చేసింది దేవుడు యేసయ్య, సృష్టికర్త. నిషేధ పని ప్రసరించున్నది. పగటికి పగలు బోధించుతున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అదంతటా వ్యాపించును. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుస్తున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు.
సూర్యుడు పరిగెత్తి ఉల్లాసించినట్లు తన పథకమునందు పరిగెత్తును ఉల్లాసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఈ దిక్కు నుంచి బయలుదేరి ఆ దిక్కు వరకు అంతా చూసి పరిశీలించి వస్తున్నాడు అన్నమాట అని చెబుతున్నాడు. అతని వేడిమికి మరుగైనది లేదు, ఏమీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణమును తెప్పరిల్ల చేద్దంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంట దేవుని మాట. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. అవి ఉదయమును సంతోషపర్తి అంట. దేవుని మాటలు ఉదయాన్ని సంతోషపర్తి. దేవుని మాటలు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలిగించుట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఆ కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా అందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిల్చును. యెహోవా యందు భయం పవిత్రమైనది. అది నిత్యం నిల్చునమాట. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి. బంగారం కంటెను మేలిం బంగారం కంటెను కోరదగినవి అంట. దేవుని మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు వింటే మనకి ఆశీర్వాదం, నెమ్మది కలుగుద్ది. దేవుని మాటలు వినాలి. జుంటు దేని దారాల కన్నా జుంటు దేని దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగుద్దంట మనకి. దేవుని స్తోత్రం. గైకొనాలి మనం. తన పొరపాటులు కనుగొని వాడు ఎవ్వడు నిర్దోషిగా తీర్చుము. పొరపాటు అయితే వాడు ఎవడును నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చుము. రహస్యంగా చేసిన పాపాలు క్షమించమంటున్నాడు అన్నమాట. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను వేలనీయకుము. అంటున్నాడు భక్తుడు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిని అవుతాను అంటున్నాడు. అప్పుడు అని దేవునికి చెబుతున్నాడు అన్నమాట. యెహోవా నా దుర్గమా, నా విమోక్షకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగాక అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆపత్కాలమందు యెహోవా ఉత్తరం ఇస్తాడంట. ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో
పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుంచి మనకు సహాయం చేస్తాడంట. ఇంకా సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. అన్ని నైవేద్యాలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం ఇచ్చిన నైవేద్యాలు నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేయును గాక. అంటే మన కోరిక అంతా తీర్తాడనమాట. మన ఆలోచన అంతా సఫలమిచ్చేస్తాడనమాట దేవుడు. అంటే దేవుడు అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడి స్తోత్రం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుస్తున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేయనుగాక. యెహోవా సఫలం చేస్తాడు. యెహోవా తన అభిషక్తిని రక్షించును అని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాలయములో నుండి అతని ఉత్తరమిచ్చును. పరిశుద్ధాలయంలో నుంచి ఉత్తరమిస్తాడంట దేవుడు. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుదుము. కొందరైతే గుర్రములు బట్టి రథం బట్టి అతిశయిస్తారంట. మనమైతే మన దేవుని బట్టి అతిశయించాలన్నమాట. మన దేవుడే మనకి అతిశయము, మన దేవుడే మనకి సమస్తం. మన దేవుడు అందే మనం అతిశయించిన ఆనందించిన మన దేవుడే మాట. మనమై వారు కుంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిల్చున్నాము. వాళ్ళు కృంగి నేల మీద పడి ఉన్నారన్నమాట. వాళ్ళు అతిశయించిన వాళ్ళు. మనమైతే లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టినప్పుడు ఆ రాజు ఉత్తరం ఇచ్చును గాక అని ప్రార్థన చేద్దాం అన్నమాట. అలా యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. మనోభీష్టము సఫలము చేసి ఉన్నావు అంటున్నాడు. సఫలం చేస్తాడన్నమాట మన మనోభీష్టము. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. అంగీకరించున్నాడంట. మా పెదవుల అంటే దావీదు పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడంట అని మన ప్రార్థన కూడా దేవుడు అట్లా అంగీకరించాలంటే దావీదులాగా మనం భక్తి చేయాలన్నమాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిస్తున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు అంటున్నాడు అన్నమాట. ఆయుస్సు నిమిత్తము అతడు నిన్ను పరమ అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుసు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు ఆయనకి దయచేసి ఉన్నాడంట దేవుడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగెను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును అంటున్నాడు అన్నమాట. కలిగానంట.
గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. ఈ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావా అంటున్నాడు దేవుడు. అట్లాగే దావీదులాగా మనం భక్తి చేత దావీదులో ఈ మాటలు దేవుడు దీవించుగాక.